బ్రతికున్నామే కానీ భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బ్రతుకులు మారుతాయో లేదోనని మత్స్యకారులు మదన పడుతున్న సమయంలో పోర్టులు, హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లతో తీర ప్రాంతంలో తిరుగులేని అభివృద్ధికి బాటలు వేశారు జగన్. ఆ ఫలాలు మత్స్యకారుల చేతికి అందేలోపే పోర్టులు, హార్బర్లే కాదు, అవసరమైతే సంద్రాన్ని కూడా ప్రైవేటోడికి తాకట్టు పెట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సముద్రంలో సాఫీగా సాగిపోతున్న గంగపుత్రుల జీవితాల్లో తుఫానులా విరుచుకుపడ్డారు. వాళ్ల జీవనాధారంపై కోలుకోలేని దెబ్బ కొట్టారు. గత ప్రభుత్వంలో 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టి తీర ప్రాంత అభివృద్ధిని జగన్ పరుగులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి ఏకకాలంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే పోర్టు పనులు పట్టాలెక్కించారు. అసలు ఈ 4 పోర్టులు ఎంత సామర్థ్యంతో నిర్మాణ పనులు మొదలుపెట్టారు, వీటి నిర్మాణ వ్యయం ఎంతో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. 4 పోర్టులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన. తీర ప్రాంతం 1000 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని మనం పోర్టుల ద్వారా ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందనే తలంపుతో 4 పోర్టులు ప్రారంభించారు. అందులో ఒకటి రామాయపట్నం పోర్టు. నిర్మాణ వ్యయం 3,736.14 కోట్లు. తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 MMTPA. తొలి దశలో బెర్తులు 4, పనులు ప్రారంభించింది 2022 జూన్ 24న. ఇక మూలాపేట పోర్టు నిర్మాణ వ్యయం 4,361.91 కోట్లు. తొలి దశలో పోర్టు సామర్థ్యం 23.5. తొలి దశలో బెర్తులు 4, పనులు ప్రారంభించింది 2023 ఏప్రిల్ 19న. ఇక మిగిలిన 2 పోర్టుల యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉందో కూడా చూద్దాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ వ్యయం 5,254 కోట్లు సార్. తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 MMTPA. తొలి దశలో బెర్తులు 4, పనులు ప్రారంభించింది 2023 మే 22న. ఇక కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణ వ్యయం 2,123 కోట్లు. తొలి దశలో పోర్టు సామర్థ్యం 16 MMTPA. తొలి దశలో బెర్తులు 3, పనులు ప్రారంభించింది 2022 ఆగస్టున. రైట్, ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అసలు ఈ రాష్ట్రానికి పోర్టుల ఆవశ్యకత ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వివరించారు. ఈరోజు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మ్యాప్ గీసి ఎక్కడెక్కడైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి. ఆ ఫిషింగ్ హార్బర్ల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వీటికి అన్నింటికీ కూడా శ్రీకారం చుట్టాము. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో ఈ 20,000 కోట్లే కాదు, ఈ 20,000 కోట్లకు అదనంగా మరో 6,000 కోట్ల రూపాయలతో మొత్తంగా 26,000 కోట్ల రూపాయలతో పోర్ట్లకు సంబంధించిన ఎక్స్పాన్షన్ కూడా ప్లానింగ్లోకి భాగమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మ్యాప్ గీసి ఎక్కడెక్కడైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి. ఆ ఫిషింగ్ హార్బర్ల ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, దాదాపుగా 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా
ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పనులు మాత్రం ఆగిపోకూడదు. అవి కొనసాగాలి. కానీ తీర ప్రాంత అభివృద్ధి విషయంలో జగన్ ప్రారంభించిన పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లను నాశనం చేయడమే ప్రధాన ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జగన్ హయాంలో మ్యారిటైమ్ బోర్డు తీసుకొచ్చి దాదాపుగా 95% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. చేపలు పడ్డాయని సంతోషించే లోపే ఏకంగా చేతిలో వలే లాగేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మత్స్యకారుల పరిస్థితి ఇలానే ఉంది. దీనిపై జగన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. పోర్టులకు సంబంధించి ఇదే పెద్ద మనిషి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోర్టులకు సంబంధించి కీలకమైన భూసేకరణలన్నీ కూడా పూర్తి చేసి అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఈ పోర్టులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా బ్యాంకు రుణాలను సైతం వీటికి టైఅప్ చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి మారిటైమ్ బోర్డు క్రియేట్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేసి ఏకంగా రామయ్యపట్నం పోర్టులో ఏకంగా ఒకటేసారి దాదాపుగా 95% ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పరిస్థితిలోకి మన ప్రభుత్వ హయాంలో జరిగింది. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో ఈ కీలకమైన భూసేకరణలు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్లు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రాజెక్టు కూడా దాదాపుగా 35% పనులు కూడా వేగంగా పరిగెత్తించగలిగినాం. మచిలీపట్నంలో కూడా పూర్తిగా భూసేకరణలన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి బ్యాంకులతో టైఅప్ చేసి లోన్లన్నీ శాంక్షన్ చేయించి మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు కూడా చేసి దాంట్లో కూడా దాదాపుగా 35% పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే అప్పటికే మొదలయ్యాయి. కాకినాడ వద్ద ఇంకొక ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు చేయడం కూడా మొదలెట్టింది. గవర్నమెంట్ రంగంలో ఉన్న 3 పోర్టులు ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఎందుకు ఆ ప్రాజెక్టులలో పనులు జరగడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనుకునేరు, కానే కాదు. పీపీపీ అంటే ప్రైవేటు పచ్చ పార్టీ. అన్నింటినీ ప్రైవేటు పరం చేసేస్తుంటే దీన్ని ప్రైవేటు పచ్చ పార్టీ అనకుండా మరేమనాలి? ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. 79 ఎకరాల్లో సగం ప్రైవేటు డిఫెన్స్ కంపెనీకి కేటాయించి మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టారు. జగన్ హయాంలో ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 288 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1250 బోట్లు నిలిపే సామర్థ్యంతో 6100 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా హార్బర్ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని స్వయంగా ప్రధాని మోడీ 2024 ఆగస్టు 30న ప్రారంభించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. మత్స్యకారుల ఆశలపై గండి కొట్టారు. దీనిపై జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. ఉన్న 79 ఎకరాలలో సగం ఈ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తారు. అంటే దాని అర్థం ఇక మత్స్యకారులకు ఇక్కడి నుంచి కూడా తరిమేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తూ ఉన్నది ఏందయ్యా? దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు వ్యవహారం ఎలా ఉంటే అటు ఆయన గారి పుత్రరత్నం నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో తెలుసా?
అంతకు మించి అన్నట్లుగా మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు. సాధారణంగా పక్క రాష్ట్రాల మత్స్యకారులు మన రాష్ట్ర పరిధిలోని జలాల్లోకి వచ్చి చేపల వేట చేయడం నిషేధం. అలానే మన మత్స్యకారులు కూడా పక్క రాష్ట్రాల పరిధిలోకి వెళ్ళి చేపల వేట చేయడం నిషేధం. కానీ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు మన రాష్ట్ర పరిధిలోని జలాల్లోకి వచ్చి చేపల వేట సాగిస్తున్నారు. దీన్ని గమనించిన మన మత్స్యకారులు ఆ తమిళనాడు బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అలా సీజ్ చేసిన బోట్లను బీదా మస్తాన్ రావు సోదరులు తమ పలుకుబడి ఉపయోగించి విడిపించారు. ఇందులో మంత్రి లోకేష్ గారు కీలక పాత్ర పోషించారు. మార్చి 12న జువ్వలదిన్నె హార్బర్ను లోకేష్ సందర్శిస్తే మార్చి 16న సీజ్ చేసిన బోట్లను ఎత్తుకెళ్లిపోయారు. దీనికి సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ కూడా బయటపడ్డాయి. దీనిపై జగన్ ఏమన్నారో ఒకసారి విందాం. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మత్స్యకారులకు మేలు చేయాల్సిన చోట మేలు చేయకపోగా వారి కడుపు మీద తంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రాకూడదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఫిషింగ్ ఏరియా. స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. మనం తమిళనాడులోకి పోకూడదు, తమిళనాడు వాళ్ళు మన వైపుకు మన దగ్గరికి ఇక్కడికి కూడా రాకూడదు. ఇవన్నీ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉన్నా కూడా పక్కన తమిళనాడు నుంచి కరైకల్ ప్రాంతానికి చెందిన బోట్లు, మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో ఇక్కడ మన మత్స్య సంపదనంతా కూడా తరలించుకొని పోతూ ఉంటే మన వాళ్ళు కడుపు మండి, మన వాళ్ళు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో కడుపు మండి రాష్ట్ర ప్రభుత్వం పలకని పరిస్థితుల్లో ఆ బోట్లను మన మత్స్యకారుల దగ్గరుండి ఆ బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఆ బోట్ల మీద కేసులు కట్టి ఎఫ్ఐఆర్లు చేసి ఆ బోట్లను సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన ఆ బోట్లను, ఆ ఎఫ్ఐఆర్ కట్టిన ఆ బోట్లను చివరకు మళ్ళీ ఏమైంది, ఇక్కడే ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైన మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. జువ్వలదిన్నె మాత్రమే కాదు, మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు అన్నారు జగన్. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీసుకుపోలేరు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తామని కూడా జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి మనం విందాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు, ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేసేస్తుంటారు, మరోవైపేమో లోకేష్ గారు అక్కడికి వెళ్ళి మరి తమిళనాడు మత్స్యకారులకు సహాయం చేసేలా అక్కడ చర్యలు తీసుకున్నారని ఒక కాల్ డేటా ద్వారా విషయం మొత్తం కూడా బయటపడింది. ఏం జరుగుతోంది? ఆ సంపదను ఎవరు కొల్లగొడుతున్నారు? ఆ కొల్లగొడుతున్న వాళ్ళకి లోకేష్ గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పైగా ప్రధాని మోడీ ప్రారంభించినటువంటిది, ప్రారంభం కూడా అయిపోయింది జువ్వలదిన్నే. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి దాని నిర్మాణాన్ని ప్రారంభించి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తే 288.8 కోట్లు, 289 కోట్ల రూపాయలతో జువ్వలదిన్నే హార్బర్ను పూర్తి చేస్తే, దాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తే అది మత్స్యకారులకు దక్కకుండా చంద్రబాబు నాయుడు గారు ఇలా అడ్డుకట్ట వేసేశారు. ఈరోజు వరకు మత్స్యకారులకి ఆ హార్బర్ ఇప్పటి వరకు దక్కలేదు. పైగా లోకేష్ గారు వెళ్ళి బీదా సోదరులకు అనుకూలంగా తమిళనాడు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లని పట్టుకుని సీజ్ చేయించి కేసులు పెట్టిస్తే మత్స్యకారులు వాటిని విడిపించారంటే దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ జరుగుతోందనేది ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, నేను చెప్పాను కదా ఇంతకుముందు, 4 పోర్టులు ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు పెట్టారు, వాటి సామర్థ్యం ఎంత, ఎన్ని బెర్తులతో నిర్మిస్తున్నారు అనేది క్లియర్గా చూసాం. ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఒక క్లియర్ డేటా ఒకటి చూద్దాం. ఎందుకంటే 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్కి ఎంత ఖర్చు పెట్టారు, ఒక్కొక్క హార్బర్లో బోట్లు నిలిపేటటువంటి సామర్థ్యం ఎంత ఉంది, లబ్ధి పొందేటటువంటి మత్స్యకార కుటుంబాలు ఎన్ని అన్నది స్క్రీన్ పైన ఒక్కసారి చూద్దాం సార్. ఎస్, వైఎస్ జగన్ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల సమగ్ర స్వరూపం ఎలా ఉందంటే మొత్తం 3,520 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు. చంద్రబాబు నాయుడు గారు విజనరీని పేపర్లో, ఎల్లో పేపర్లో డప్పు కొట్టుకోవడమే తప్ప ఏ రోజైనా సరే ఒక పోర్టు కట్టాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందా? ఉన్న పోర్టుల్ని ఆపేయడం, దాదాపుగా పూర్తిగా వస్తున్నటువంటి పోర్టులు ఆపేయడం, లేదంటే ప్రైవేట్ వాడికి అప్పగిస్తామని చెప్పడం, మాకు చేత కాదని చేతులు ఎత్తేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదని తన పచ్చ మైండ్తో ఆలోచించి ప్లాన్ చేయటం. ఎస్, ఒకసారి చూడండి సార్. వైఎస్ జగన్ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్ల సమగ్ర స్వరూపం, మొత్తం వ్యయం 3,520 కోట్లు, బోట్లు నిలిపే సామర్థ్యం 10,521 బోట్లు. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా అక్కడ బోట్లు నిలిపేటటువంటి సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి. మొత్తం లబ్ధి పొందే కుటుంబాలు ఎన్నో తెలుసా? 60,000 కుటుంబాలు, 60,858 మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మొదటిది జువ్వెలదిన్న, వ్యయం 288 కోట్లు సార్, బోట్లు నిలిపే సామర్థ్యం 1,250, లబ్ధి పొందేటటువంటి మత్స్యకార కుటుంబాలు 6,100. నెక్స్ట్ నిజాంపట్నం, 451 కోట్లతో దీన్ని నిర్మించారు. బోట్లు నిలిపే సామర్థ్యం 1,600 బోట్లు నిలిపే సామర్థ్యాన్ని అది కలిగి ఉంది. 9,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి. ఇక మచిలీపట్నం 422 కోట్లు, 550 బోట్లు నిలిపే సామర్థ్యం, 3,300 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతాయి. ఇక ఉప్పాడ 361 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. 2,500 బోట్లు నిలిపే సామర్థ్యం, 17,700 మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఈ కుటుంబాలకి ఆ లబ్ధి జరగకుండా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి. బుడగట్లపాలెం 365 కోట్లు, 780 బోట్లు నిలిపే సామర్థ్యం, 3,840 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. పూడి మడక 392.53 కోట్లు, 930 బోట్లు నిలిపే సామర్థ్యం. ఇక 4,870 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. కొత్తపట్నం 392 కోట్లతో దీన్ని నిర్మిస్తే 820 బోట్లు నిలిపే సామర్థ్యాన్ని కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కలిగి ఉంది. 4,200 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఓడరేవు 417 కోట్లు, బోట్లు నిలిపే సామర్థ్యం 1,650 బోట్లు నిలిపే సామర్థ్యం, మొత్తం 9,500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇక బియ్యపు తిప్ప 429 కోట్లు, బోట్లు నిలిపే సామర్థ్యం 441, మత్స్యకార కుటుంబాలకు లబ్ధి 2,348. ఇది
అయిపోతే ఇక 10వదైంది 10th వన్ మంచినీళ్లపేట. ఇది ఇంకా డిపిఆర్ దశలో ఉంది. ఈ డిపిఆర్ దశలో ఉందంటే ఇంతవరకు జువ్వెలదిన్న మోడీ గారి చేతుల మీద ప్రారంభించిన దానికే దిక్కులేదు. ఇంకా డిపిఆర్ దశలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏం చేస్తారనేది మనం క్లియర్గా ఆలోచించుకోవచ్చు. మొత్తం 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఇప్పుడు ఒక్కొక్కటి ఏ దశలో ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు దయ తలిస్తే చిన్న పని జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి దయ కావాలి. వాటిని ఏ రకంగా ఆపేయాలనేది చూస్తున్నారు. మూలాపేట పోర్టుని పూర్తిగా ఆపేశారు. ఆ పోర్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ మూలాపేటకు వెళ్ళి పోర్టు పరిరక్షణ కోసం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హార్బర్లను కూడా వదలట్లేదు. ఇక అత్యంత కీలకమైంది జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 29.58 ఎకరాలను సాగర్ డిఫెన్స్కి అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 12/12/2025 డిసెంబర్ 12వ తారీఖున ఒక జీవో కూడా ఇచ్చేశారు. జువ్వలదిన్నె మత్స్యకారులకు దక్కకుండా ప్రైవేటు డిఫెన్స్ వారికి దాన్ని ఇచ్చేశారు. ఇక పోర్టు భూములను కూడా ప్రైవేటు పరం చేయడానికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ 2026 పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది సార్. అంటే వీటికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తూ మొత్తం ప్రైవేటు పరం చేసేటటువంటి కుట్రలు సాగుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె వెళుతున్నారు అనగానే ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో గుబులు మొదలైంది. గుండెల్లో ఆయన తీసుకొచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టింది. బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు కదా రాష్ట్రానికి, అదే బుల్లెట్ ట్రైన్ గుండెల్లో పరుగులు పెట్టాయి. ఆ దెబ్బతో 2 పనులు చేశారు. ఒకటి మత్స్యకారులకు బెదిరింపులు. మత్స్యకారులకు ఎటువంటి బెదిరింపులంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి వెళితే ₹1,00,000 జరిమానా, వాళ్లకు ఏ బెనిఫిట్స్ అందకుండా చేస్తామనేటటువంటి బెదిరింపులు మత్స్యకార గ్రామాల్లో వినిపించాయి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి జనం రాకుండా కట్టడి చేయాలనే కుట్రతో పనిచేసినప్పటికీ ఏ రకంగా జనం వచ్చారనేది చాలా క్లియర్గా ఇంతకుముందు మనం స్క్రీన్ పైన కూడా చూసాం. ఇక రెండవ కుట్ర, దీన్ని డైవర్ట్ చేయాలి. దీన్ని డైవర్ట్ చేయాలంటే మళ్ళీ ఏదో ఒక అరెస్ట్ జరగాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏది మఫ్టీలో వచ్చి పోలీసులు. మఫ్టీలో వస్తే రౌడీ వచ్చాడా, గోండా వచ్చాడా, కిడ్నాపర్ వచ్చాడా ఎలా తెలుస్తుంది? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు మఫ్టీలోనే తిరుగుతారు సార్. ఎవడైనా వీడెవడో కిడ్నాపర్ అనుకోనో, వీడెవడో గోండా అనుకోనో, వీడెవడో రౌడీ అనుకోనో ఆ పోలీసులపై తెలియక తిరగబడితే పోలీసులపై తిరగబడ్డారు కాబట్టి మరో కేసు పెడతారు. మీరు మఫ్టీలో ఎలా వస్తారయ్యా బాబు అని సుప్రీంకోర్టు అడుగుతోంది, హైకోర్టు అడుగుతోంది. అయినా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము ఇలాగే వ్యవహరిస్తాం అన్నట్లుగా వాళ్ళ తీరు కనిపిస్తోంది. శ్రీహరి అరెస్ట్ ఒకటి, జువ్వలదిన్నెకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒకటి. ఈ 2 అంశాలపైన క్లియర్గా మాట్లాడుకుందాం.